ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీని గత కొన్ని రోజులుగా కుదిపేస్తోంది. పలువురు ప్రముఖ నటులపై లైంగిక ఆరోపణలు రావటం, వారిపై పోలీసులు కేసులు పెడుతూ ఉండటం కలకలం రేపుతోంది. ఈ విషయమై యాక్ట్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తో పాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం వంటివి ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు ప్రేమం సినిమాతో తెలుగుళ్లకు కూడా తెలిసిన హీరో నవీన్ పౌలిపై ఓ నటి కేసు పెట్టింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గత ఏడాది నవంబర్లో దుబాయ్ తీసుకెళ్లారట. అక్కడే లైంగికంగా వేధించారని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు హీరో నవీన్ పౌలి సహా 6గురుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒక నిర్మాత కూడా ఉన్నారు. ఈ జాబితాలో నవీన్ 6వ వ్యక్తి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నవీన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని చెప్పుకొచ్చాడు. ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. వాటిలో ఏమాత్రం నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణల్ని ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కాదు. ఈ విషయమై న్యాయపరంగా పోరాడతా అని ఇన్స్టాలో నవీన్ పౌలి పోస్టు పెట్టారు. ప్రేమం మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతను ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.